ఏం చేసుకున్నారు అప్పుడు చంద్రబాబు గారి టైంలో ఒక జీవో ఇచ్చారు 2014లో ఇచ్చి ఒక ఫార్ములా పెట్టుకొచ్చారు. నేను అప్పుడు కూడా వీడియోస్ పోస్ట్ చేసి మనం అప్పుడు డిబేట్ చేయలేదు అనుకుంటా, వీడియోస్ మాత్రం పోస్ట్ చేశాను. నాకు గుర్తు ఏంటి అంటే సాధారణంగా అన్ని పార్టీలకు భూములు కేటాయిస్తారు రాష్ట్రం విడిపోయిన తర్వాత, కాబట్టి అందరికీ ఇవ్వాలి, జనసేనకి ఇవ్వండి, బీజేపీకి ఇవ్వండి, ఒక్క తెలుగుదేశమే తీసుకుంది ఆ రోజున. దాంట్లో ప్రొవిజన్ ఏం పెట్టారంటే 80 సీట్ల పైన గెలిస్తే ఎంత ఇవ్వాలి క్యాపిటల్లో, 40 నుంచి 80 దాకా అయితే ఎంత. ఇది ఉమ్మడిగా ఉన్నప్పుడు విడిపోయాక 2016-17 లో చేసుకొచ్చింది. 80 సీట్లు గెలిచాకంటే ఇంకా అధికారంలోకి వచ్చిన వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కువ, తక్కువ గెలిచినటువంటి వాళ్ళకి తక్కువ. అసలైతే ప్రతి ఒక్కరికి భూమి ఉన్నది, ఒక సీటుని ఉన్నటువంటి వాళ్ళకి కూడా భూ కేటాయింపు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంది. 1 నుంచి 40 అయితే ఇంత అన్నటువంటి ఆ లెక్కని జనసేనకి ఇవ్వాలి ఇది అని అప్పుడు నేనే వీడియో పోస్ట్ చేసింది గుర్తు నాకు బాగా. అందరికి ఇవ్వాలి కదా, వీళ్ళకి ఓన్లీ తెలుగుదేశానికే తీసుకుంటున్నారు అన్నట్టు. ఎందుకంటే వైసీపీకి ఇవ్వలేదు, జనసేనకి కూడా ఇవ్వలేదు ఆ రోజు, బీజేపీకి అంటే లేదనుకోండి. బీజేపీకి కూడా అప్పుడు గెలిచింది కదా, వాళ్ళకి కూడా ఇవ్వాలా, ఆయనకు కూడా ఇవ్వాలా. చీరాల ఎమ్మెల్యే ఆయన